కాళీమాత దశమహావిద్యా దేవతల్లో మొదటి దేవతైన కాళీమాత యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత చెప్పరా? సాయంత్రం వేళ, రాత్రి వేళ 12 తర్వాత గాని, 11:48 నిమిషాల తర్వాత గాని ఈ పూజా విధానాలు మొదలు పెడతారు. ఓకే. అప్పుడు మీకు వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంలోంచి వచ్చేటువంటి ఒక వైబ్రేషను మీరు అనుష్ఠానం చేస్తున్నటువంటి మీ శరీరంలో ఒక ఆర్ఆర్ వస్తుంది. ఈ ఆర్ఆర్కు ఉన్న వైబ్రేషన్ రెండూ కూడా మిళితమైతే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పి రాత్రి వేళ ధ్యానానికి చేసుకోవడానికి అనుకూలమైన ప్రాంతంగా చెప్తూ ఉంటారు. అఘోరాలు కానీ, నాగసాధువులు కానీ, ఋషిపుంగవులు కానీ వీరందరూ ఎప్పుడు సాధనలు చేస్తారు అంటే రాత్రి 10:30 తర్వాతనే సాధనలు ఉంటాయి. సాధకుడు నిరంతరము సాధన చేస్తూనే ఉండాలి. ఉదయం వేళ ఏం చేస్తాం మనం? ఎంతసేపు మైండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. లేచిన దగ్గర నుంచి అరగంట మాత్రమే మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ కాల్స్ రావడం, టీవీ సౌండ్లు రావడం, హార్న్లు రావడం, తర్వాత అటు ఇటు జనసంచారణ, మాటలు, ఈ పాలు అమ్ముకునేవాడు, రేగు బట్టలు అమ్ముకునేవాడు, బట్టలు అమ్ముకునేవాడు, ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ అయ్యి కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. అందుకే ఋషి స్థానం అని, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం అని చెప్పి, వేకోజామనే స్నానం చేసి పూజను ముగించుకోండి అని చెప్తారు. అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ భగవంతుడి మీద ఉంటుంది అని లెక్క.